నమస్తే అందరికీ, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఏంటంటే నాకు కొంచెం సైడ్ హెయిర్ బాగా పెరిగింది. అంటే ఇక్కడ పల్చగా ఉండి ఇక్కడ కొంచెం ఎక్కువ అయ్యేసరికి హెయిర్ కట్ చేయించుకుందామని డిసైడ్ అయినా. సో మా దగ్గరలో ఉన్న టౌన్ అంటే నకరికల్కి వెళ్దాం అనుకుంటున్నా. సో నేను ఎట్లా చేయించుకుంటున్నా అంటే నా ఎక్స్పీరియన్స్ ప్రతిదీ మీతో షేర్ చేసుకోవాలని నా ఇంటెన్షన్ అనమాట. సో ఒకవేళ మీరు కూడా చేయించుకుంటే ఎట్లా హెయిర్ కట్ చేయించుకోవాలి, ఏ విధంగా చేయించుకోవాలని సో మీకు కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి ఈ బ్లాగ్ తీస్తున్నాను అనమాట. సో నేను నగరికల్కి వెళ్ళి హెయిర్ కట్ చేయించుకోవాలనుకుంటున్నా. ఆ సైడు బ్యాక్ సైడ్ కొంచెం బాగా హెయిర్ పెరిగింది. సో అక్కడ వెళ్ళి హెయిర్ కట్ చేయించుకుందాం అనుకుంటున్నా. సో చూడండి, ఫస్ట్ నేను బార్బర్ షాప్లోకి వెళ్ళగానే వాళ్ళైతే నన్ను కొంచెం డిఫరెంట్గా చూస్తున్నారు. ఇదేంది ఇట్లా ఉంది హెయిర్ అంటే నేను వాళ్ళకి క్లియర్గా చెప్తున్నాను, నాకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అయింది. సో మీరు కొంచెం చేసేటప్పుడు జర కేర్ఫుల్గా చేయండి అని చెప్తున్నాను, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నేను ఏం చెప్పినంటే నా బ్యాక్ సైడ్ మీరు ట్రిమ్ చేయండి, నా ఫ్రంట్ సైడ్ కానీ నా టెంపుల్స్ దగ్గర కానీ మీరు కొంచెం జాగ్రత్తగా సిజర్తో కట్ చేయండి అని చెప్పిన. సో ఆయన అలాగే స్టార్ట్ చేశాడు అనమాట. నేను బ్యాక్ సైడ్ ఎందుకు ట్రిమ్ చేయమన్నానంటే మనకి ఓన్లీ అక్కడ నుంచి గ్రాఫ్స్ తీశారు కాబట్టి మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు అనమాట. అదే ఇంప్లాంట్ చేసిన ఏరియా దగ్గర ట్రిమ్ చేస్తే ఏమవుతుందంటే అక్కడ పెయిన్ కానీ లైట్గా కొంచెం పెయిన్ కానీ ఆ గ్రాఫ్స్ కొంచెం డ్యామేజ్ కావడం కానీ జరుగుతుంది అనమాట. సో మీరు కూడా చేయించుకునేటప్పుడు ఏం చేయండి అంటే వెనక సైడ్ అంటే పెట్టని ఏరియా దగ్గర మీరు ట్రిమ్ చేయించుకోండి, ఏం పర్వాలేదు. అదే పెట్టిన దగ్గర మాత్రం మీరు ఓన్లీ సిజర్తో కట్ చేయించుకోండి. సో మీకు అప్పుడు ఎలాంటి డ్యామేజ్ లేకుండా ఉంటుంది, కొంచెం యూస్ఫుల్గా ఉంటుంది. మీరు ఇట్లా చేసుకోవడం వల్ల మీకు కొంచెం బెనిఫిట్స్ ఉంటాయి అనమాట. మెయిన్ నేను హెయిర్ కట్ చేయించుకోవడానికి రీజన్ ఏంటంటే నా సైడ్స్ ఇంకా బ్యాక్ సైడ్ కొంచెం హెవీగా పెరిగింది, ఫ్రంట్లో వచ్చి కొంచెం థిన్గా ఉన్నది. సో చూడడానికి కొంచెం బాగాలేదు. సో అందుకే నేను హెయిర్ కట్ చేయించుకుందామని డిసైడ్ అయ్యాను అనమాట. మీరు కూడా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకున్న తర్వాత ఫస్ట్ హెయిర్ కట్ కానీ సెకండ్ హెయిర్ కట్ కానీ చేయించుకునేటప్పుడు కొంచెం చేసే వాళ్ళకి చెప్పండి, వాళ్ళకి కొంచెం కేర్ఫుల్గా చేయండి బ్రో, మేము ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్నాను చెప్తే వాళ్ళు మనకి ఎట్లా చేయాలనో అట్లా చేస్తారు. మనకి వాళ్ళు నార్మల్ పర్సన్కు చేసినట్టు చేస్తే అయితే మనకి కొంచెం ఆ గ్రాఫ్స్ ఇబ్బంది పడే అంటే హెయిర్ ఫాలికల్స్ ఇబ్బంది పడతాయి, మనకి డ్యామేజ్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. సో మీరు వాళ్ళకి చేసేటప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి, మీకు ఎక్కడ ఇంప్లాంట్ అయింది, ఎక్కడి నుంచి గ్రాఫ్ తీశారు, అన్ని వాళ్ళు క్లియర్గా చెప్తే వాళ్ళు కూడా మనం అనుకున్నట్టు చేస్తారనమాట. ఇక ఆ తర్వాత కటింగ్ చేసి అన్న కూడా నాతో కొన్ని ముచ్చట్లు చెప్పిండు అనమాట. వాళ్ళ ఫ్రెండ్ కూడా ఒక ఆయన హైదరాబాద్లో ఒక క్లినిక్లో చేసుకుంటే రిజల్ట్ ఏం బాగాలేదంట. ఆ తర్వాత వాళ్ళు 2 years తర్వాత కూడా మళ్ళీ ఎప్పటి స్టేజ్లోకి వచ్చిందనమాట. సో మీరు కూడా మ్యాక్సిమం సర్జరీ చేసుకునేటప్పుడు ఆ రిజల్ట్ ఉన్న దాంట్లో కానీ బెటర్ క్లినిక్లో కానీ చేయించుకోండి. ఎందుకంటే మనకి బెటర్ రిజల్ట్ ఉంటేనే మనం కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాం. సో కేర్ఫుల్గా జాగ్రత్తగా చేయించుకోండి. ఇక మీకు ఏ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఇంకేమైనా సందేహాలు ఉన్నా కూడా నన్ను కాంటాక్ట్ అవ్వండి, నేను పైన నెంబర్ ఇస్తున్నాను, మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. నేను చెప్పిన కదా మీకు హెయిర్ కట్ కటింగ్ చేసుకుని పోతానే. నేను ఇక్కడ అన్నోళ్ళ షాప్కి వచ్చాను. అన్న కూడా మన సబ్స్క్రైబర్ అంట, నా వీడియోస్ డైలీ చూస్తారంట. ఎందుకంటే అన్నోళ్ళకి బార్బర్ షాప్ ఉంది కాబట్టి అట్నే వాళ్ళకి ఎవరైనా క్లయింట్స్ వస్తే ఇట్లా వాళ్ళకి సజెస్ట్ చేద్దామని నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నంట. సో నాకు ఇక్కడికి రాగానే బ్రో నీ వీడియో నేను రోజు చూస్తా, డైలీ ఫాలో అవుతా అని చెప్పి నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్స్ అన్న. ఓకే, చూసిరా బ్రో నా హెయిర్ కట్ ఎట్లా అయిందో, నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఒక లాస్ట్ 2-3 years నుంచి నేను హెయిర్ కట్ చేయించుకోలేదు. సో ఇదే నా ఫస్ట్ హెయిర్ కట్, చాలా మంచిగా ఉంది. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్గా విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి, డైలీ అప్డేట్స్ ఇస్తుంటాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.